ఒకానొక గ్రామంలో ఒక రైతు కలడు. అతనికి ఒక కుమార్తె కలదు. ఆమెకు యుక్త వయసు రాగానే సుదూర ప్రాంతమును గల ఒక పట్టణమునందలి యువనకిచ్చి పెండ్లి చేశాను. పెండ్లి అయిన కొన్ని మాసములకు సంక్రాంతి పండుగ రాగా ఆ రైతు తన అల్లునకు జాబు రాసి ఇంటికి పిలిపించుకొనెను. పండుగ చూచుకొని అల్లుడు గారు తిరిగి స్వస్థానమునకు వెడిలిపోనని మామగారు అభిప్రాయపడిరి. కానీ అదేమి గ్రహచారమో గాని సంక్రాంతి పండుగ గడిచి 5 దినములైనను అల్లుడుగారు ఇంటి నుండి కదలలేదు. అతనిని భరించుట అత్తమామలకు ప్రయాసగా నుండెను. చెప్పి పంపివేయుదుమా, అది మర్యాదకు లోటు, పోని ఉంచుకుందుమా, భరించుట ప్రయాస అని ఈ ప్రకారముగా తనలో తాను విచికిత్స గావించుకొనుచు ఆ రైతు దినమొక యుగముగా గడుపుచుండెను. ఎన్ని దినములు చూచినను అల్లుడు గడప దాటకుండుట చూచి అల్లునితో ఇట్లనెను: అల్లుడు గారు, ఈ ప్రాంతమంతటా కరువు కాటకములు వ్యాపించి ఉన్నవి. రోజులు గడుచుట కష్టముగానున్నది. మామగారి ఆ వాక్యములను విని అల్లుడిట్లనెను: మామగారు, మీరు చెప్పిన మాట నిజమే. ఈ ప్రాంతం అంతటా దుర్భిక్షి మావరించి ఉన్నది. కానీ దానికి కారణమేమియో తెలియనా? పాపము పండుట వలననే అట్టి స్థితి ఏర్పడినది. కాబట్టి పాప పరిహారార్థము ఈ దినము మొదలుకొని నెల రోజుల వరకు రోజుకు 5,000 చొప్పున మంత్రజపము చేయ సంకల్పించినాను. దానితో ఆ పాపమంతయు తుడిచిపెట్టుకు పోగలదు. అల్లుని ఆ వాక్యములను విని రైతు లోపల ఇట్లు చింతించెను: అల్లుడు గారు ఇప్పట్లో ఇల్లు వదిలేటట్టు లేడు. ఇంకను నెల రోజులు తిష్టవేయుటకు ఆలోచించుచున్నాడు అని విచారించి కొద్ది రోజులైన పిదప అర్థం కాని వేదాంత వాక్యములు చెప్పినచో వినలేక వెళ్ళిపోయేనేమో భావించి ఒకనాడు ఆ రైతు అల్లుణ్ణి కూర్చోబెట్టి ఈ మాట ఆ మాట చెప్పుచు మధ్యలో ఈ క్రింది విధముగా వేదాంత బోధ ఉపక్రమించెను: అసారే కలు సంసారే సుఖభ్రాంతి శరీరిణాం లాలాపనమివాంగుష్టే బాలావాం క్షీరా విబ్రహ్మ. అల్లుడు గారు, ఈ సంసారము అసారమైనది. ఈ దృశ్య పదార్థములందు సుఖమున్నదని భ్రాంతిచే మనుషుడు తలంచుచున్నాడే కాని వాస్తవముగా పరిపూర్ణమైన సుఖమిచుట లేదు. చంటి పిల్లవాడు తన వేలు చీకుచు తన ఎంగిలి మృంగుచు పాలు త్రాగుచున్నానని ఏ ప్రకారము భ్రమించుచున్నాడో, తన వేలు నుండి పాలు వచ్చుచున్నావని ఏ ప్రకారము తలంచుచున్నాడో ఆ ప్రకారమే దృశ్య పదార్థముల నుండి సుఖము కలుగుచున్నదని అజ్ఞాని జీవుడు భ్రాంతిచే తలంచుచున్నాడు. కాబట్టి ఈ సుఖము భ్రాంతిజన్యమే కాని అన్యన్యము కాదు కదా. మామగారు ఈ ప్రకారముగా అవిచ్ఛిన్నముగా బోధ సల్పుచుండ అల్లుడు గారు మధ్యలో ఆపి, మామగారు, నేను చెప్పినది కూడా వినుడు అని ఈ ప్రకారముగా ముక్తకంఠముతో చెప్పదొడిగెను: అసారే కలు సంసారే సారం సస్సుర మందిరం. అసారమైన ఈ ప్రపంచమునందు సారమైనది మామగారిల్లు. అల్లుని వాక్యములను విని మామగారు విస్తుపోయి ఇక ఇతనిని సాగనంపుట కష్టసాధ్యమని భావించి వేరొక ఉపాయము నాలోచింప తొడగినట. అట్లే జీవిని హృదయము కోసమందు అనేక జన్మార్జిత దుష్ట సంస్కారములు ప్రవేశించి ఎంత ప్రయత్నించినను బయటకు సాగకున్నవి. వివేకవంతుడగు మనుజుడు పెద్దల సాంగత్యమును బడిసి శాస్త్ర పరిచయము కలిగి తన యొక్క తీవ్రతర అనుష్ఠానము చేతను యుక్తి చేతను ఆత్మ విచారణ చేతను అపూర్వ జన్మార్జితం వాసనాజాలమును నెమ్మదిగా బయటకు సాగనంపవలేను. వెడలిపోవుటకు అతడు మొదట సమ్మతింపకున్నెను. జీవుడనర్చు సాధనల చేత కొంతకాలమునకు వ్యవసుడై కాలికి బుద్ధి చెప్పగలడు. దీనికి వివేకము వైరాగ్యము ఎంతయో అవసరములై ఉన్నవి. పట్టుదలతో దృఢతర యత్నముతో ఈ కార్యమును సాధింపవలసి ఉన్నది.
పిరికితనము, దుర్బలత్వము, సోమరితనము, అలసత్వము మున్నగు వానికి ఏమాత్రం అవకాశమొసంగక అచంచల దీక్షతో అకుంఠిత శ్రద్ధతో బహుజన్మార్జితం దుస్సంస్కారములను దుర్గణములను వాసనలను సాధకుడు జయించి వేయవలేను. శాంతికి మార్గమిదియే. నీతి దుర్గణములు దుస్సంస్కారములు అనేక జన్మల నుండి మనసునందు తిష్టవేసుకుని ఉండెను. వానిని ప్రయత్నపూర్వకముగా బయటకు సాగనంపవలయును. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.